పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఒక ఊసరవల్లి టైపు ఇప్పటికైతే. ఓకే, ఎందుకు ఊసరవెల్లి టైప్? గతంలో ఫస్ట్లో చేగువేర్ అన్నాడు, భగత్ సింగ్ అన్నాడు, పోరాడతాను ప్రశ్నిస్తా అన్నాడు. అప్పుడు పోరాడడం లేదు, ఇప్పుడు పోరాడడం లేదు. ఏదో పిచ్చుకుక్క మాదిరి అరుస్తాడో తప్ప చేసింది ఏం లేదు. పదవి కాదు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యం, ప్రజా సంక్షేమం ముఖ్యం. ఎక్కడ చేసినాడు అభివృద్ధి ఎక్కడ చేసినాడు ఆయన? దానికోసం నేను పోరాడుతున్నాను, అందుకే కూటమిగా వచ్చాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నాడు. ఓకే, మరి ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు జస్ట్ 1 మంత్లో 2 మంత్స్లో గాయ అంటున్నాడు. కానీ అవసరం వేస్ట్. ఆయన ఉన్నాడంటే ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే బీజేపీ ప్రభుత్వానికి ఒక ఏజెంట్గా ఉన్నాడు అంతే. ఆయన ఏజెంటు, ఆయన మధ్యవర్తి, బ్రోకర్ టైప్. ఇంకా ఆయన ఆయన ఇచ్చిన శాఖలకి ఎక్కడ సాటిస్ఫై అయింది, ఎక్కడో లేదు. ఆయన మనస్తత్వం ఎట్లుందో, ఆయన జన సైనికులు ఏమంటున్నారో తెలియదు. కానీ ఎక్కడ ప్రజలు సాటిస్ఫై చెందడం లేదు అనుకో, ప్రజా సమస్య మీద నిలబడట్లేదు. లేదు, కనబడుతుంది కంటికి. మరి నెక్స్ట్ ఈ 5 సంవత్సరాలు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు, ఉండనీయకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్షానికి సీఎం అవ్వనివ్వడం. జగన్ కూడా ఎన్డీఏ కూటమికి తొత్తే. ఇక్కడ కేంద్ర బీజేపీకి, టీడీపీ తొత్తే, జనసేన తొత్తే, అంతవరకే. కానీ ఎవడు ఏం చేసుకోలేడు. జగన్ ఏం చేసుకోలేరు, ఇంకా చంద్రబాబు ఏం చేసుకోలేరు, ఏం చేసుకోలేరు. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న డ్రామాలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని సీఎం చేసే పొజిషన్ ఫ్యూచర్లో ఉంది. వాళ్ళ టార్గెట్ అది. అవసరమైతే చంద్రబాబు కూడా తొక్కేస్తారు. సింగిల్గా చేయలేడు, కూటమితోనే సీఎం చేసే అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్లో ఉంది. ఆ ఉద్దేశంతోనే ఉన్నాడు. అయితే వాళ్ళ టార్గెట్ చంద్రబాబుని తొక్కాలి కాబట్టి చంద్రబాబుని జైలుకు పంపించి ఆయన ఏజెంట్గా ఈయన పంపించి జనసేన పవన్ కళ్యాణ్ పంపించి కీలకంగా క్రియేట్ చేసినారట. కానీ ఫ్యూచర్లో మాత్రం జనసేన నాయకుడిని సీఎం చేసే ఆలోచనలో ఉన్నారు. అది అంతా ప్లానింగ్ అంతా బీజేపీ ప్రభుత్వం అన్నట్లు మాకు నా అభిప్రాయం. సరే, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? చెప్పాను కదా ఇందాక, ఊసరవల్లి అంతే.